అన్నారని చెప్పి దాని మీద ఏమైనా నాట్ ఈ షూర్. మూవీ తోటి మంచి సమాధానం ఇచ్చారని అనుకోవచ్చు లేదు, అభిషేక్. ఆ కమెంట్స్ నేను వినలేదు. Actually, నాకు ఐడియా లేదు. సో అడవిశేష్ గారి స్టోరీస్ అంటేనే డిఫరెంట్ గా ఉంటాయి కదా, మరి ఈయన లైఫ్ లో ఈ స్టోరీ ఎలా ఉంటుందండి? అఫ్ కోర్స్ సీటెడ్స్ లో ఉంది, ట్విస్ట్లు బాగున్నాయి. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యాము సినిమా స్టోరీ అంతా ఓల్డ్ స్టోరీ ఓల్డ్ స్క్రిప్ట్ ఉంది అంటున్నారు. నాట్ రిక్వైర్డ్ టు బిలీవ్ దట్. అది ప్రేయస్ రావే మూవీ టైప్ లో ఉంది కొద్దిగా అని చెప్పి అన్నారు. అది విచ్ వన్? శ్రీకాంత్ గారి ప్రేయస్ రావే చూడలేదు నేను, అది చూడలేదు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు సినిమా కరెక్ట్ అయ్యారా మీరు? కనెక్ట్ అయినాను, ట్విస్ట్లు బాగున్నాయి. సో అల్టిమేట్ ఎండ్ క్లైమాక్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఒక ప్రేమ కథ అని అన్నారు డెకాయిట్ అంటే, మరి ఒక ప్రేమ కథ కనిపించిందా సినిమాలో? కంపేరింగ్ టు ప్రీవియస్ అడవిశేష్ మూవీస్ తో ఈ మూవీ కంపారిజన్ మీకు ఎలా అనిపిస్తుంది? కంపారిజన్ అదే, కంపారిజన్ చేయొద్దు. దేనిది జానర్ సెపరేట్ పెట్టేసేయాలి. సో దిస్ వన్ హీ హాస్ మేడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ స్లాంగ్. సో అంటే మృణాల్ ఠాకూర్ ని ఆల్రెడీ మనం హాయ్ నానాలో మదర్ గా చూసాం కదా, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? వీక్స్ యాక్టింగ్ ఇస్ వెరీ ఇంప్రూవ్డ్. అంటే ఫస్ట్ శృతి హాసన్ ని పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఇది శృతి హాసన్ అయి ఉంటారు. అది కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. శృతి హాసన్ పెట్టినరా లేకపోతే నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్. సో ఫర్ మూవీస్ గుడ్ వీ కెన్ వాచ్.